హే గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో చాలా రోజుల తర్వాత ఈ రోజు అయితే వ్లాగ్ తీయబోతున్నాము. వీళ్ళిద్దరు మన సబ్స్క్రైబర్స్ అన్నమాట. వీళ్ళిద్దరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మన వ్లాగ్ లో తీసుకున్నాం. సో మీరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్ని రోజుల్లో వీడియో ఎందుకు పెట్టలేదు, ఎందుకు తీయలేదు అంటే మనమైతే కొత్త స్టూడియోకి అయితే షిఫ్ట్ అయినాం. సో బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఇది మన పాత స్టూడియో కాదు. సో స్టూడియో టూర్ కూడా చేయాలంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, అది కూడా త్వరలో తీస్తాం. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇదే అన్నమాట. దీని లోపల చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంది అండ్ చిన్న పిల్లలకి మాత్రం ఇది చాలా నచ్చుతుంది. సో అందుకే నేను సబ్స్క్రైబర్స్ ని పట్టుకొని వచ్చిన. దీని లోపల ఒక స్టీరింగ్ వీల్ ఉంది అండ్ పెడల్స్ ఉంటాయి. సో మనము టీవీకైనా కంప్యూటర్కైనా కనెక్ట్ చేసుకొని స్టీరింగ్ వీల్ ఇక్కడ తిప్పుతుంటే అక్కడ కంట్రోల్ అవుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. ఈ స్టీరింగ్ వీల్ రేట్ కూడా నేను వీడియో ఎండింగ్ లో చెప్తా. సో వీడియోకి అయితే లైక్ చేసుకోండి. నా పేరు రోహిత్, మీరు చూస్తున్నారు బ్లాక్స్ అండ్ వ్లాగ్స్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్ నా పేరు డింపుల్ అన్నమాట. అన్నని పానీపూరి ఛాలెంజ్ చేయమంటే చేస్తలేడు 1 వీక్ నుంచి. మీరు సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేసుకుంటే పక్క తీస్తాం. సో నీ పేరేంద్రా? నీ పేరేంది? గైస్ నా పేరు రాజేష్. నువ్వు ఎక్కడ ఉంటావు? నేను దగ్గర ఉంటా గైస్. సో దర్గా అంటే మేము ఉండే ప్లేస్ అన్నమాట. సో దీని లోపల ఉండే ఐటమ్ ఎంత ఉండొచ్చు ప్రైస్ అని మీరు అనుకుంటారు? సో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓ బ్లూ కలర్ డబ్బా లోపల ప్రీమియం ఉన్నది మొత్తం. G923 అది స్టీరింగ్ నంబర్ అనుకుంటా. అయ్యా, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చైనా. అంటే చైనా ప్రోడక్ట్ ఖరాబ్ అయితే తొందరగా 2 రోజుల తర్వాత 3, 2, 1 వస్తలేదు. ఓ మొత్తం డబ్బా చినిగిపోయి లెక్కున్నది. ఇష్మతి అరే ఇది వస్తలేదు. వచ్చింది వచ్చింది వచ్చింది. అయ్యా, ఇక్కడ డబ్బా మొత్తం చినిగిపోయింది. సో మనం ఇటు పెడదాం కొంచెం మంచిగా ఉపయోగానికి. దీని లోపల ఏమేమో ఉన్నాయి గైస్. సూపర్ రా. ఫస్ట్ మనం మెయిన్ ప్రోడక్ట్ ఇద్దాం. ఇది మెయిన్ ప్రోడక్ట్ గైస్. అసలు ప్రీమియం లేదు మస్తున్నది ఇది కదా. లేదు అన్నీ ఒకసారి తీద్దాం. ఇది పక్క పెట్టేసి ఇది. సో ఇది మన పెడల్స్. అమ్మో, ఇది కూడా చాలా బరువు ఉన్నది. ఇది కాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. బ్రేక్, రేసింగ్, ఇంకా రేసింగ్ యాక్సిలేటర్ ఏదో. సో ఇది యాక్సిలేటర్, ఇది బ్రేక్. అమ్మో, బ్రేక్ చాలా గట్టిగా ఉన్నది, మస్తున్నది. అంటే ఇది క్లచ్ ఓకే నాకు, కానీ ఈ వైర్స్ ఎట్లా పెట్టాలో నాకు అర్థమవుతలేదు. సో ఇది పెట్రోల్ అయితే కాదు, ఇది జస్ట్ కరెంటుతోనే. ఇది డైరెక్ట్ టీవీలో పెట్టేస్తే కనెక్ట్ అయిపోతుంది. ఇది ఆడ పెట్టేసి. సో మనకి లోపల ఏమేమి వచ్చిందంటే ఇదేదో డబ్బా వచ్చింది. ఇది కరెంట్ వైర్ ప్లగ్. సో దీంతో మనకి పని అయిపోయింది, మొత్తం చినిగిపోయింది పడేసి. ఇదేం అవసరం లేదు, ఇది మాన్యువల్, అసలైన మాన్యువల్. ఇది మీకు అవుపిస్తుందా? నాకైతే ఏం అర్థమైతలేదు. G923 రేసింగ్ వీల్ అండ్ పెడల్స్. ఫస్ట్ స్టీరింగ్ పెట్టాలి, తర్వాత ఏం అర్థం లేదు, అర్థం ఏంది నత్తిపోతుంది. ఈ వైర్లు పక్క పెడదాం. ఫస్ట్ మనం స్టీరింగ్ చూద్దాం. సో మన మెయిన్ ప్రోడక్ట్ ఇదే అన్నమాట, స్టీరింగ్ వీల్. మీకు అవుపిస్తుంది కదా. సూపర్. ప్యూర్ లెదర్ గైస్ ఇది. ఈ రెండు ఏంట్రా ఇవి ఇట్లున్నాయి? బ్లేడ్స్ ఉన్నాయి పక్కన. ఇది బ్లేడ్స్ కాదు, గేర్లు. ఈ బ్లేడ్స్ అనుకున్నా నేను. సో రైట్ సైడ్ ది గేర్ డౌన్, ఇది గేర్ షిఫ్ట్ పైకి. స్టీరింగ్ చూసి ఇలా 360. ఇది 360 ప్లస్ 360. ఒకసారి తిరిగితే 360, 2 టైమ్స్ తిరిగితే ఏమంటారు? 360 ప్లస్ 360 720. స్టీరింగ్ మాత్రం మీ కార్ ఒకవేళ స్టీరింగ్ ఖరాబ్ అయితే ఇది పీకి పెట్టుకోవచ్చు. మస్తు ఉన్నది నిజంగా. అరే ఆటో పోతాను బ్రేకులు.
జస్ట్ ఫర్ కామెడీ గైస్. సో స్టీరింగ్ వచ్చి ఇది దీని లోపల మనకి L3 R3 R2 L2. సో PS5 ప్లే స్టేషన్లో మీకు చూపిస్తా, సేమ్ అవే బటన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి గేర్లు, ఇది వచ్చేసి మనం టేబుల్కి పెట్టుకోవచ్చు అనమాట. ఇవి స్క్రూలు అనుకుంటా మేబీ నాకు తెలిసి. సో ఇది వచ్చేసి కంపెనీ ట్రూత్ ఫోర్స్ లాజిటెక్, నాకు కూడా తెలియదు, ఇప్పుడే చూసిన. సో ఇది మన పెడల్స్ అన్నమాట. ఇక్కడ మనం కూర్చోవాలి దీని మీద. సో చూస్తున్నారు కదా, ఇది పెడల్స్. యాక్సిలేటర్ అయితే యాక్సిలేటర్ ఒరే ఎస్కలేటర్ అంటే లిఫ్ట్ రా. సో ఇది యాక్సిలేటర్ ఏదో ఒకటి. సో ఇది యాక్సిలేటర్, ఇది నొక్కితే కార్ చాలా స్పీడ్ పోతుంది. ఇది బ్రేక్ మాత్రం ఎంత గట్టిగా ఉన్నదంటే ఘోరంగా ఉన్నది. సో ఇది క్లచ్. సో గేర్స్ ఒకటి ఇందులోనే వస్తాయి అనుకున్నాం, కానీ మార్నింగ్ వీడియోలో చూస్తే ఏంటంటే అది ఎక్స్టర్నల్గా కొనాలి, దానికి ఇంకొక 5000. సో దానికే 5000 అంటే ఇవి రెండింటికి ఎంత ఉండొచ్చో మీరే ఊహించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు మనము అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ చేసినాం కాబట్టి ఫిట్టింగ్ చేద్దాం. ప్రస్తుతం మా స్టూడియోలో టీవీ అయితే లేదు కాబట్టి చిన్న కంప్యూటర్ అయితే ఉంది, దానికి ఫిట్ చేసి మనం ఆడి ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం. కానీ అంతకంటే ముందు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర ఆడడానికి కార్ గేమ్ అయితే లేదనమాట. సో ఇప్పుడు మేము 10,000 రూపీస్ పెట్టి ఒక కార్ గేమ్ అయితే కొనాలి. ఒక్క గేమ్ కొనాలంటే 5,000 నుంచి 10,000 వరకు పెట్టాలి. అసెంబుల్. సో గైస్ ఫైనల్ గా మనం ఇప్పుడు స్టీరింగ్ అయితే ఫిట్ చేద్దాము. ఇది ఎట్లా ఫిట్ చేయాలో నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాట అయితే చదివినా కానీ అంత అర్థం కాలే నాకు. సో ఫస్ట్ స్టీరింగ్ పెడదాం, దాని తర్వాత అది పెడదాం. దీనికి స్క్రూస్ అయితే లేవు కదా. అరే వీళ్ళు ఇరగొడతారు మొత్తం. మన టేబుల్ కి పడతలేదు గైస్. ఇది అయితే టేబుల్ ని కట్ చేయాలి, లేకపోతే దీన్ని కట్ చేయాలి. ఒక పని చేద్దాం, ఈ మ్యాట్ తీసి ఇది దీని లోపలికి పోవాలి, కానీ ఇది పోతలేదు. సో గైస్ ఫైనల్ గా టేబుల్ అయితే ఇరగొట్టేసి మేము ఫిట్టింగ్ చేసినాం. సో ఈ వైర్ ఉన్నది కదా, ఈ వైర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇట్లా వస్తే తెగే ఛాన్సెస్ ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ పెడల్స్ వైర్ కూడా మనం ఇందులోనే పెట్టాలి. అవును. ఇప్పుడు ఈ వైర్స్ అంతా మంచిగా డీసెంట్గా ఇందులో నుంచి వచ్చినాయి కాబట్టి మనకి వైర్లు అయితే తెగవు ఫ్యూచర్లో. సో గైస్ ఈ పెడల్స్ ఉన్నది కదా, దీని లెంచ్ వైరింగ్ అయితే పెట్టేసినాం, కానీ ఇది పని చేస్తుందా లేదా ఇప్పటికైతే మనకు తెలియదు. ఆన్ చేసి చూద్దాం. PS5 ఆన్ అయింది. ఇప్పుడు స్టీరింగ్ వీల్ తిరగాలి. ఆనింది. A few moments later. హలో మోదీ సార్. మోదీ సార్ బాగున్నారా? అది మనం అది తీసుకున్నాం సార్, అది స్టీరింగ్ అది పని చెత్తలేదు. ఏం చేయాలంటారు? మోదీ సార్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పారు. అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు పని చేస్తుందట. అయితే త్వరగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తెలుగులోనే మాట్లాడొచ్చు. నీకు ఎలాంటి తెలుగు కావాలి? సింపుల్ గా హైదరాబాద్ స్టైల్లో ఏకదం హైదరాబాద్ స్టైల్లో మారమా? హైదరాబాద్ తెలుగు కాదు. సారీ. సో అర్థమైంది. తెలుగులో మాట్లాడు. నేను మాట్లాడతా, తర్వాత నువ్వు మాట్లాడు. నేను ప్లే స్టేషన్కి PS5కి బ్లూటూత్ స్పీకర్ కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లే స్టేషన్ 5లో బ్లూటూత్ ఉందా? ఉంది బ్రో, కానీ ఒక చిన్న విషయం ఏంటంటే PS5 డైరెక్ట్ గా నార్మల్ బ్లూటూత్ స్పీకర్ను కనెక్ట్ చేయనీయదు. అది లేటెన్సీ అంటే సౌండ్ ఆలస్యంగా రావచ్చు అండ్ కనెక్షన్ ఇష్యూలు ఉండొచ్చు అని బ్లాక్ చేసింది. నువ్వు టీవీ కనెక్ట్ చేసావా లేదా మానిటర్? టీవీ కాదు, మానిటర్కి. PS5 డైరెక్ట్ బ్లూటూత్ స్పీకర్లను సపోర్ట్ చేయదు. ఈజీ మార్గాలు ఇవి. నంబర్ 1, మానిటర్లో బ్లూటూత్ ఉంటే స్పీకర్ను అక్కడికి కనెక్ట్ చేయి. 2, బ్లూటూత్ USB ఆడియో అడాప్టర్ తీసుకుని దాని ద్వారా చేయి. 3, యాక్స్ కేబుల్తో డైరెక్ట్ కనెక్షన్ కంట్రోలర్కి లేదా మానిటర్కి చేయి. సో గైస్ ఫైనల్గా సెటప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము గేమ్ కూడా ఇన్స్టాల్ చేసినాం, ఫార్జా హారిజాన్ 5. ఇది మాకు 10,000
6,000 ఎంతో చేంజ్ పడింది. సో ఇదైతే కనెక్ట్ అయింది, దీంతో కంట్రోల్ అయితే చేస్తున్నా PS5, కానీ గేమ్కి స్టీరింగ్ వీల్ ఇంకా కనెక్ట్ చేయలేదు. సో అది కూడా చేద్దాం. సో గైస్ గేమ్ అయితే స్టార్ట్ అయింది, కానీ స్టీరింగ్ వీల్ ఇంకా ఎందుకు కనెక్ట్ అవుతలేదో నాకు అర్థమవుతలేదు. సర్వర్ అనవైలబుల్లా. సో వాళ్ళు మాన్యువల్ ఇచ్చేది దీనికోసమే అనమాట. నేను ఈ వైరు మెయిన్ వైర్లే పెట్టలే, అప్పటి నుంచి ఎందుకు పని చేస్తలేదు అని చెప్పేసి బాధపడ్డా. ఈ పేపర్లో ఏమన్నా మీకు అర్థమవుతుందా? ఇంత పెద్ద పేపర్లో మొత్తం చైనా భాషలో ఉన్నది, ఎట్లా అర్థమవుతుంది? ఓకే అరే అరే లాక్ పడింది అటు సైడ్. అయ్యో ఇప్పుడు కనెక్ట్ అయింది గాయ్స్. చాలా గట్టిగా అయిపోయింది, రియల్ కార్ లెక్క. ఇటు చూడండి ఇగో. లెట్స్ గో గాయ్స్. ఆటోమేటిక్ గేర్స్ ఉన్నాయి. సో మన దగ్గర ఇక్కడ గేర్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్పిన కదా. సో ఇక్కడ నుంచి గేర్స్ వేయాలి కాబట్టి మనము మాన్యువల్ గేర్స్ పెట్టాలి. సో గైస్ ఫైనల్గా మనకి గేర్లు పనిచేస్తాయి. సో ఇప్పుడు నేను యాక్సిలరేటర్ ఇద్దాం. అడ్డం నాకు అరే గుద్దేసిండ్రా. స్టీరింగ్ కంట్రోల్లో ఉండలేదు గైస్, రియల్ కార్ నడిపినట్టు అనిపిస్తుంది. ఆల్మాట్ అయిపోయింది, బస్సు డ్రైవర్ని గుద్ది పడేసిన. రండ్రా చూసుకుందాం, మీ పతపమో మాత పతపమో. రోడ్ మీద పోతా చూడండి ఎట్లా నడుస్తా అని చెప్పిండు, కాకపోతే మొత్తం చెట్ల. సో గైస్ ఇప్పుడు మీరు చూడండి, నేను స్టీరింగ్ని పట్టుకుంటలేను, చూసిల్లా మొత్తం ఒక చెరువులో పడకు. సో గైస్ ఇప్పుడు స్ట్రేట్గా పోతుంది కదా కారు, అక్కడ కార్కి ఏదన్నా గేర్ డౌన్ చేస్తా. ఫస్ట్ కార్కి ఏదన్నా అడ్డంగా వస్తే ఇక్కడ కూడా తిరిగిపోతుంది స్టీరింగ్. అదిగోండి. ఫీల్ అయితే హైలైట్ ఉంది గైస్. ఒక రియల్ కార్ నడిపినట్టయితే ఇక్కడ ఫీల్ అయితే. వర్త్ ఇట్. మీకు ఒకవేళ కొనాలనుకుంటే తప్పకుండా కొనుక్కోండి. పిల్లలకైతే మస్తు టైంపాస్ అవుతుంది. ఇంకా నేనంటే మానిటర్లో ఆడుతున్నా, పెద్ద టీవీలో ఆడితే మాత్రం ఇంకా OLED అలాంటి పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి కదా, మా దగ్గర అయితే లేవు గైస్. మీ దగ్గర ఉంటే ఆడుకోండి గైస్. మాకంటే పండగ ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకుంటే పండగ ఫ్రెండ్స్. వినియోగించుకోండి, నత్తిపోతుంది, ఏమనుకోకండి. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10కి 10 స్టార్స్ ఇస్తా. నేను ఆ 10కి 9 స్టార్స్ ఇస్తా. ఆ 1 స్టార్ ఎందుకు ఇస్తలేనంటే నాకు ఇంకా ఆడడం వస్తలేదు. పర్ఫెక్ట్ అయిపోయినాక ఇంకా 1 స్టార్ కూడా ఇస్తా. నా ఎక్స్పీరియన్స్ అయితే హైలైట్ ఉంది. నా తర్వాత ఆడేదెవడు అంతమందికి ఒకసారి ఇయరా. సో గైస్ ఇప్పుడైతే నేను ఆడబోతున్నాను. నేనైతే ఎప్పుడు అంటే ఇట్లాంటి గేమ్స్ అయితే ఆడలే స్టీరింగ్ మీద. ఎప్పుడు ఎక్కడికైనా పోయినా వీళ్ళే ఆడతారు. అయితే నేనైతే ఒకసారి 1000 రూపాయలు ఇచ్చి కార్ అయితే నేర్చుకున్నా. అప్పుడైతే ఒక అంకుల్ని అయితే గుద్దినా. ఏమో ఇప్పుడైతే నడుపుతానో లేదు లర్నింగ్ స్కూల్లో. ఇప్పుడు వచ్చేసిండు ఎస్ఆర్కే వాళ్ళ తమ్ముడు, అది షారుఖ్ ఖాన్, వీడు జోయిద్ ఖాన్. SRK ZRK, లెట్స్ గో, కమ్ ఆన్ జోయిద్. జుట్టు మధ్యలో వస్తుంది, జుట్టు మధ్యలో వచ్చింది. నాకు వచ్చు. ఇప్పుడు చూడు. అరే ఇది దానికైతే తిరుగుతుంది. అరే ఇది దానికైతే తిరుగుతుంది. ఇది నేనేం ఈ కొత్తిమీర కరేపాకు చెట్లు మధ్యలో వచ్చినాయి, కాకపోతే నో ప్రాబ్లం. ఇప్పుడు చూడు, నడుపుతానా కదా నేను, నాకు వచ్చో నడపడం. ఇంత మంచిగా ఎవరు నడుపుతారు చెప్పు? కానీ నాకు చేతులు అర్థమైతలేదు ఇట్లా ఎందుకైనా. నాకేం తెలుసు ఏంది మరి ఎట్లా పట్టుకుంటారు? స్ట్రేట్ ఉన్నాయి కదా. ఓకే డన్. ఇంత మంచిగా నడుపుతాను చూసారా? ప్లీజ్ బస్ రాలేదు. ఎందుకు వచ్చినా నువ్వు మధ్యలో? విక్రమ్ అంటే లాస్ట్ టైం బెంగళూరు అయితే విక్రమ్ బస్ లోనే పోయినాం కదా. జరగండి వస్తున్నాను. ఇక్కడ పించాలి కదా. ఓకే ఇంకొక గేర్ వేసిన. నేను గాల్లో ఉన్నాయి ఈగలతో.
ఫీలింగ్ అయితే సూపర్ సెబి ఊపర్. కానీ ఏంటంటే నాకు ఆడడం అయితే వస్తలేదు. నాకైతే ఎంతమందినో నేను సూపర్ 10/10 అయితే నేను ఇస్తా. ఎందుకంటే నేను కూడా నేర్చుకోవాలి. కొంచెం నేర్చుకున్న తర్వాత అయితే మధ్యలో వచ్చిన వాళ్ళందరినీ ఎగిరెత్తా, అందరినీ కొట్టేస్తా. గైస్ మీరు కూడా కొనొచ్చు, చాలా బాగున్నది. రోహిత్ చెప్పినట్టే సూపర్ ఫీలింగ్. కాళ్ళలో కూడా నీకు వైబ్రేషన్స్ వస్తాయి, ఇక్కడ కూడా మీకు వైబ్రేషన్స్ అయితే వస్తాయి. అయితే లవ్లీ గైస్, టైం పాస్ చేయాలంటే సూపర్. స్టీరింగ్ అయితే దానికదే ఊగుతుంది. మీరు కావాలంటే గేమింగ్ జోన్లో పోయి ట్రై చేయొచ్చు. ఫస్ట్ గేర్లో నడుపుతాను, గేర్ కూడా ఎత్తలేవు. గేర్ పెంచు, అద్దె ఇంకో గేర్ అయ్యి, అద్దె ఇంకొకటి అద్దె, మళ్ళా సూపర్ బల్లా, హైపర్ బల్లా, ఇంకో గేర్ అయ్యి, అద్దె. ఇంకా 5 గేర్లు ఉన్నాయి. ఇంకా గుంజు యాక్సిలేటరీ, మొత్తమే యాక్సిలేటర్ ఆడాలి. గవర్నమెంట్ ప్రాపర్టీ నాశనం చేసిండు. ఆ కార్ ముందు మహీంద్రా తార్, అది బొలేరో పోతుంది. ఆ బొలేరో కార్ని దాటాలి నువ్వు ఎట్లనన్నా చేసి. గేట్ ఆన్ చేయి ఫస్ట్. గుంజు మొత్తం తొక్కది. అరే సో గైస్ దాదాపు అందరం ఆడేసినాం, కానీ ఒక పర్సన్ ఆడలేదు. ఈ పర్సన్కి ఏంటంటే మీరు వండర్ల బొమ్మ కార్ నడపలే. ఇక్కడనే తిప్పుతాను అప్పటి నుంచి. మనకి కాళ్ళ దగ్గర 3 పెడల్స్ ఉంటాయి కదా. అవును. లెఫ్ట్ ఏంటిది, మిడిల్ ఏంటిది, రైట్ ఏంటిది చెప్పు. మిడిల్ వచ్చేసి గేర్ వేయాలి, రైట్ వచ్చేసి బ్యాక్ పోవాలి, లెఫ్ట్ వచ్చేసి ఇంటర్స్టెల్లర్ లైక్ ఎక్సిలేటర్. 18 years తర్వాతనే బండి నడపాలా, లేకపోతే పోలీసు వాళ్ళు జైలు ఎత్తారు. అది లైసెన్స్ ఉంటేనే రోడ్ ఎక్కాలి గైస్, లేకపోతే డైరెక్ట్ గో టు జైల్. 5 years జైల్ వితౌట్ బెయిల్. ఓకే. ఇప్పుడు ఈ స్టీరింగ్ ని చుక్కలు చూపెడతా ఇప్పుడు, ఎందుకంటే నేను F1 రైడర్ మీకు తెలుసు కదా. ఆల్రెడీ మీరు వండర్లా చూసిళ్ళు, ఒకసారి మీకు వండర్లా రీక్యాప్ పెడతా ఇక్కడ చూడండి స్క్రీన్లో. ఇక్కడనే తిప్పుతాను అప్పటి నుంచి. ఇక మీరు అందరూ రోడ్ మీద పోయింది కదా, ఇప్పుడు నేను జంగల్ తిరుగుతా. జంగల్లో మనం జంగల్ రైడ్ చేద్దాం. ఓకే, ఫారెస్ట్ రైడింగ్ చేద్దాం మనం అంతా. ఓకే చలో లెట్స్ గో. ఇక మనం రోడ్ల మీద కాదు డ్రైవర్లో, ఫారెస్ట్లో డ్రైవర్ మనం. ఇటు పోతుంది రా ఇది. అరే నాది పరుగు పోతుంది రా, నేను అనవసరంగా చెప్పిన అందరికి డ్రైవర్ అని చెప్పేసి. స్టీరింగ్ చుక్కలు చూపిస్తాను. వాడు ఒక్కటేసారి 10 గేర్లు వేసిండు. 7th గేర్ పోయిండు, స్పీడే లేదు. 7th గేర్లో 30 స్పీడ్లో ఎవరన్నా పోతారా? ఒక్క నిమిషం మనం గేర్లో ఇద్దాం. కింద పడ్డా నా కార్రా. సో గైస్ ఇప్పుడు మీకు ఇంకా ఫీల్ కోసం నేనైతే ఫుల్ సౌండ్ అయితే పెట్టబోతున్నాను. పోనీ ముందుకు పోనీ. ఇది పోతలేదు. పిల్లలు మీరు చిన్నపిల్లలు మీరు చిన్నపిల్లలు కొంచెం నచ్చిపోతుంది అప్పుడప్పుడు. ఈ గేమ్ మాత్రం సూపర్ అనిపించింది. దీనికి నేను రేటింగ్ 100/100, నాకు 10/10, 100/100 ఇస్తున్నాను. ఎక్స్పీరియన్స్ మాత్రం 10 on 10 ఇస్తున్నా. హైలైట్ ఉన్నది, జోక్స్ అపార్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రైస్ ఎంత అంటే 35,000. సో 35,000లో మనకు ఒక స్టీరింగ్ వీల్ వచ్చింది, అండ్ అలానే పెడల్స్ వచ్చినాయి, అండ్ ఏం రాలే. అవి రెండింటికే 35,000 అనమాట. ఇప్పుడు మేము గేర్స్ రైట్ సైడ్ నుంచి వేసినాం కదా, లెఫ్ట్ రైట్. సో దానికి ఎక్స్టర్నల్గా ఒకటి ఉంటుంది, మనం కార్లలో గేర్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే, కానీ దానికి 5,000 ఎక్స్ట్రాగా పెట్టాలి. నాకు అది అంతగా అనవసరం అని అనిపిస్తుంది. బట్ 35,000 పెట్టి ఇంత అనం తీసుకున్నప్పుడు ఇంకో 5,000 పెట్టి ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయడం బెటర్ అనుకుంటున్నా. కాబట్టి ఇంకో 5,000 పెట్టి ఫ్యూచర్లో తీసుకుంటా. బట్ నాకైతే బాగా నచ్చింది. సో సబ్స్క్రైబర్స్ మీకు ఎట్లా నచ్చింది ఇదివరకు?
సో 50K సబ్స్క్రైబర్స్ ఇంకొకటి గైస్, మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు కూడా వీళ్ళలాగానే పార్టిసిపేట్ చేయగలరు మాతో. అందుకే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఆఫ్ బ్లాక్ 7 వ్లాగ్స్. అప్కమింగ్ వ్లాగ్స్లో మీరు కూడా మాతో వ్లాగ్లలో ఉండాలి అని అనుకుంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఫ్యూచర్లో మా వీడియోస్లో రావచ్చు. సో హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సీ యూ, టాటా, బాయ్.